Good morning. Today I am going to teach you one of the important model question from increasing and decreasing functions. It is this is a concept related to applications of differentiation, right? Applications of differentiation. So weightage of this question is 4 marks weighted question, రైట్ సెక్షన్ బిలో అడిగేదానికి ఛాన్సెస్ ఉంది రైట్. సో ఇది చాలా మంది చాలా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మీకు ప్రిపేర్ కార్ అనమాట. సో జనరల్గా కొన్ని ఈజీగా ఉండేటువంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, కానీ ఇలాంటి మోడల్ క్వశ్చన్ అనేది ఫ్రీక్వెంట్ గా ఎగ్జామినేషన్ అడుగుతున్నాడు అనమాట రైట్. కాబట్టి వితౌట్ ఎనీ డీటెయిల్ ఇది ప్యూర్ గా ప్రాబ్లం ఆన్సర్ సాల్వింగ్. సో ఈ సెషన్ అనమాట. సో దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే వాట్ ఈస్ ఇంక్రీజ్ ఫంక్షన్, వాట్ ఈస్ డిక్రీజ్ ఫంక్షన్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంతా కూడా నేను పార్ట్ 1 లో క్లియర్ గా నేను చెప్పాను. సో ఫర్ ఎస్ బెటర్ అండర్స్టాండింగ్ what is the definition of these all the things, you should be refer part 1 video, right? Without any delay I'm going to explain all the things. And నేను ఇక్కడ చూడండి క్వశ్చన్ ఆన్సర్ క్లియర్ గా నోట్ చేశాను మీకు, అంటే టైం వేస్ట్ కాకుండా మీరు ఫాస్ట్ గా మీరు దాన్ని ఫార్వర్డ్ చేసుకుంటూ మీరు చూడండి ఒకసారి. మీకు ఏదైనా సింప్లిఫికేషన్స్ ఏదైనా డౌట్ ఉన్నప్పుడు నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను రైట్. సో దాట్ మోడల్ ఐఎమ్ గోయింగ్ టు షో హియర్ రైట్. సో దిస్ ఇస్ వాట్ very important model question is here. So show that so 2x is less than this function less than 2x of something. It is clearly valid for right x belongs to 0 to 1 and it's clearly ichadu. So that ఇలాంటి మోడల్ కొంచెం వెరైటీగా ఉండేటువంటి క్వశ్చన్ కదండి రైట్. సో ఈ టోటల్ స్ట్రక్చర్ ను నేను ఏం చేస్తున్నాను అంటే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్ గా నోట్ చేస్తున్నాను. అంటే సో ఇక్కడ వెరీ క్లియర్ గా మీరు చూడొచ్చు రైట్. సో 2x లాగ్ ఉంది కదా, ఈ రెండింటి కాంబినేషన్ లో నేను f of x నోట్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అన్నమాట. నెక్స్ట్ ఈ రెండు కాంబినేషన్ లో నేను g of x నోట్ చేసుకుంటాను. వెరీ క్లియర్, ఇది మీరు నేర్చుకోవాల్సింది. కాబట్టి ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, అది కూడా ఇన్ఈక్వాలిటీలో ఉన్నాయి. కాబట్టి f of x ను బిల్డప్ చేస్తున్నాను, g of x ను బిల్డప్ చేస్తున్నాను. ఓకే, రెండిటి మిడిల్ లో ఉన్నటువంటి ఆ డిఫరెన్షియేషన్ రిజల్ట్ ని బట్టి మనం క్లియర్ గా ఈ స్టేట్మెంట్ మనం ప్రూవ్ చేయగలుగుతాం. సో దిస్ ఆల్ ది థింగ్స్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు 0 to 1. సో ఇది ఈ కండిషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గా సెలెక్ట్ చేసుకుంటాం రైట్. సో కమింగ్ టు ది ఆన్సర్ f of x is equal to, సో ఇందాక నేను డిస్కస్ చేసినట్టు 2x minus of log of 1 plus x divided by 1 minus x. అంటే ఈ టోటల్ లాగ్ ను నేను లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తున్నాను, అంటే మైనస్ ఆటోమేటిక్ గా మైనస్. సో దిస్ ఈస్ ఈక్వలెంట్ టు సో 2x minus ఆఫ్, ఇది ఏ ఫామ్ లో ఉంది మనకు ఆల్రెడీ తెలుసు కదండి. సో లాగ్ m/n ఫామ్ లో ఉంది. లాగ్ m/n ఫార్మ్ లో ఉన్నప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, లాగ్ m మైనస్ లాగ్ n గా నోట్ చేసుకో. అకార్డింగ్ టు దిస్ ఫార్ములా వీ కెన్ రైట్ సో మైనస్ లాగ్ ఆఫ్ 1 plus x minus log of 1 minus x గా నోట్ చేసుకోవచ్చు. సో ఈ నెక్స్ట్ స్టెప్ ఈ మైనస్ అనేది ఈ లోపల అనేది ఆపరేట్ చేస్తున్నాను. సో ఆబ్వియస్లీ సో 2x ఐఎమ్ రైటింగ్ యాజ్ ఇట్ ఈస్ మైనస్ లాగ్ ఆఫ్ 1 plus x. సో మైనస్ ఆఫ్ మైనస్ దట్ ఈస్ ప్లస్ లాగ్ ఆఫ్ 1 minus x. అంటే ఫంక్షన్ క్లియర్ గా నేను సింపుల్ గా నోట్ చేస్తున్నాను f of x అనేసి. సో దట్ ఈస్ వెరీ క్లియర్ కట్ ఫంక్షన్ ఆఫ్ f of x. ఇప్పుడు ఈ క్వశ్చన్ అంతా కూడా మీకు ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్ కాబట్టి సో డెఫినెట్ గా మనం డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో f dash of x ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో f dash of x is equal to, so that means what, f dash means derivative. So d by dx of so first function, d by dx of second function, d by dx of third function, right? Very clear. So 2 is fixed constant, right, as it is. So differentiation of x is equal to obviously 1, right? Minus differentiation of log kadanడి ఇది, సారీ ఇక్కడ లాగ్ ఉండాలి. సో లాగ్ ఆఫ్ 1 plus x. సో దిస్ ఇస్ నథింగ్ బట్ 1 by 1 plus x into d by dx of 1 plus x ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్, ఇక్కడ కూడా లాగ్ ఉండాలండి. సో లాగ్ ఆఫ్ 1 minus x. సో d by dx of log అంటే ఏంటి, ఇక్కడ 1 by 1 minus x into d by dx of 1 minus x. వెరీ క్లియర్ అనమాట, మనకు ఆల్రెడీ తెలుసు కదా ఫార్ములా. సో వీ షుడ్ బి రైట్ హియర్ d by dx of log of f of x అన్నప్పుడు దీన్ని రాసుకుంటారు 1 by f of x. d by dx log కనిపించింది అంటే 1 by, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో దీనికి డిఫరెన్షియేట్ చేయాలి అంటే f dash of x గా రాసుకోవచ్చు. ఇదన్నమాట ఈ ఫార్ములా ప్రకారం. సో నేను ఇక్కడ ఇవన్నీ కూడా నోట్ చేస్తున్నాను రైట్. కమింగ్ టు నెక్స్ట్ పేజ్, f dash of x is equal to is 2 minus 1 by 1 plus x plus minus 1 divided by 1 minus x. ఇక్కడ చూడండి వన్స్ అగైన్
సో డిఫరెన్షియేషన్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఉంది కదా, డిఫరెన్షియేషన్ ఆఫ్ మైనస్ ఎక్స్ అన్నప్పుడు -1 వస్తుంది. సో దట్ -1 ఐఎమ్ రైటింగ్ హియర్. సో -1 రైట్. మీకు ఏదైనా కావాలంటే కొంచెం ఫార్వర్డ్ రివైండ్ చేసుకుంటూ మీరు టాలీ చేసుకోండి ఆన్సర్స్. నేను ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ నోట్ చేసి పెట్టాను, ఎందుకంటే మీకు టైం వేస్ట్ కాకూడదు అని ఉద్దేశం, రైట్. కాబట్టి సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు సో 2 - 1 / 1 + x minus plus into minus, that is obviously -1 / 1 + x, రైట్. సో దిస్ ఈజ్ ఈక్వలెంట్, ఇక్కడ చూడండి డినామినేటర్ 1 + x, ఇక్కడ కూడా డినామినేటర్ లో 1 - x ఉంది. కాబట్టి ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఎల్సిఎం గా తీసుకున్నాను, రైట్. కాబట్టి ఇక్కడ ఈ టోటల్ గా ఇక్కడ డినామినేటర్ ఏం లేదు, కాబట్టి ఈ రెండింటి యొక్క కాంబినేషన్ రాస్తున్నాను. అంటే ఇక్కడ 2 ఇంటూ ఈ రెండింటి యొక్క కాంబినేషన్ 2 × 1 + x × 1 - x మైనస్ ఇక్కడ 1 + x ఉంది, ఇక్కడ -1 - x లేదు, కాబట్టి సో డెఫినెట్ గా 1 - x మైనస్ ఇక్కడ ఆల్రెడీ 1 - x ఉంది, ఇక్కడ 1 + x నోట్ చేస్తున్నాను. సో దీనికి ఏమో 1 - x, రైట్. కాబట్టి 1 + x నోట్. సో దిస్ ఈజ్ ఈక్వల్ ఇంటూ సో 2 ఇంటూ 1 + x × 1 - x, దట్ ఈస్ 1² - x², కాబట్టి 1 - x² నోట్ చేస్తున్నాను. సో -1 ప్లస్ x, రైట్. -1 -x గా నోట్ చేస్తున్నాను. సో అపాన్ 1 - x² నోట్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సో 2 × 1, that is 2, 2 × x², 2x². Here obviously plus x minus x get cancelled, -1 -1 -2 upon 1 - x². This is equivalent to so -2x² divided by 1 - x². It is obviously less than 0 for x belongs to 0 to 1. ఇక్కడ x belongs to 0 to 1 అనేది ఎందుకు తీసుకోవాలి? సో ఆల్రెడీ క్వశ్చన్ ఉంది కదా, ఇక్కడ స్టార్టింగ్ లో ఇక్కడ చూడండి x belongs to 0 to 1 అంటే క్వశ్చన్ అనేది x belongs to 0 to 1 అంటే ఇక్కడ ఉన్నటువంటి x వాల్యూస్ అన్ని కూడా ఒక పర్టికులర్ ఇంటర్వెల్ లోనే సెలెక్ట్ చేసుకోమన్నాడు అనమాట. కాబట్టి సో దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు టేక్ హియర్ ఎస్ x belongs to 0. కావాలంటే మీరు ఒక పని చేయండి, సపోజ్ 0 to 1 కదా, సపోజ్ 0 to 1 అనుకోండి. ఇక్కడ 0 ఇక్కడ 1 ఉంది కదా, ఈ 0 తర్వాత వచ్చేటువంటి నంబర్ 1 కు ముందు ఉన్నటువంటి నంబర్ ఏదో ఒక నంబర్ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ 0.1 0.5 సెలెక్ట్ చేసుకోవచ్చా? ఈ 0.5 ను సపోజ్ ఇక్కడ నోట్ చేసుకుందాం. ఏమవుతుంది? వన్స్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ -2 ఇంటూ 0.5 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై సో 1 - 0.5 హోల్ స్క్వేర్. ఒకసారి ట్రై చేయండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ సో 0.5 ని ఎలా రాసుకోవచ్చు? 1/2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? 1/2 హోల్ స్క్వేర్ అపాన్ 1 - 1/2 హోల్ స్క్వేర్ గా నోట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సో -2 ఇంటూ 1/4 సో డివైడెడ్ బై 1 - 1/4 గా నోట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ఆబ్వియస్లీ లెస్ దెన్ 0 అయిపోతుంది. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి మా, రైట్. ఓకే, అండ్ సో దట్ ఈస్ యాక్చువల్లీ మీనింగ్ అనమాట. అంటే దిస్ టోటల్ విల్ బికమ్ లెస్ దెన్ 0 ఫర్ x బిలాంగ్స్ టు 0 to 1. ఇప్పుడు 1 క్రాస్ అయిన తర్వాత మీకు అక్కడ లెస్ దాన్ 0 కాదు, గ్రేటర్ దాన్ 0 రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకని పర్టికులర్ గా ఒక ఇంటర్వెల్ సెలెక్ట్ చేసుకున్నాడు. సో దట్ ఈస్ వాట్ హియర్ 0 to 1, రైట్. సో దిస్ ఈస్ అబౌట్ ది f of x, f dash of x. బాగా గుర్తుపెట్టుకోండి, f of x, f dash of x, రైట్. కాబట్టి వెరీ క్లియర్. సో f dash of x ఈజ్ లెస్ దాన్ 0, వెరీ క్లియర్ గా ఇది. సో లెస్ దాన్ 0. సో లెస్ దాన్ 0 మీన్స్ వాట్ హియర్? According to the definition of the increasing and decreasing function, less than 0 means f of x is decreasing. So f dash of x less than 0, f dash of x less than 0 అంటే f of x is decreasing అని అర్థం. decreasing very clear అన్నమాట. సో that means what here? x greater than 0. ఇక్కడ చూడండి, x greater than 0. సపోజ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటాం, ఇక్కడ x greater than 0 నే కదా ఈ ఇంటర్వెల్. సపోజ్ 0 to 1 ఉంది, 0 to 1. 0 to 1 అంటే మనం x ఎలా తీసుకున్నాము? సో 0 కన్నా ఎక్కువ ఉన్నటువంటి వాల్యూనే కదా సెలెక్ట్ చేసుకున్నాం, 0 కన్నా ఎక్కువ ఉండేటువంటి వాల్యూ. సో 0 to 1 అన్నప్పుడు 0 కన్నా ఎక్కువ ఉండేటువంటి వాల్యూ సెలెక్ట్ చేసుకునేది. కాబట్టి x గ్రేటర్ దాన్ 0 ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది అనమాట. ఇప్పుడు డిక్రీజింగ్ అయినప్పుడు, డిక్రీజింగ్ అయింది కాబట్టి x గ్రేటర్ దాన్ 0 గా నోట్ చేస్తున్నాను, రైట్. సో వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ హియర్ x గ్రేటర్ దాన్ 0, x గ్రేటర్ దాన్ 0. సో ఈ టర్మ్ కు నేను ఫంక్షన్ అప్లై చేస్తున్నాను. అంటే f అండ్ f కు అప్లై, అంటే f of x లెస్ దాన్ f of 0 గా నోట్ చేస్తున్నాను. సో వెరీ క్లియర్. f of x అంటే ఏంటి? గివెన్ ఫంక్షన్. మనం ఆల్రెడీ స్టార్టింగ్ లో అనుకున్నాం కదా f of x. f of 0 అంటే 0, ఆబ్వియస్లీ 0. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. సపోజ్ f of x అంటే మనం ఏమనుకున్నాము? సో 2x - half
log of 1 plus x divided by 1 minus x కదండి, రైట్. ఇప్పుడు వాట్ అబౌట్ హియర్ f of 0, x ప్లేస్ లో 0 నోట్ చేయండి. సో 2 into 0 minus log of 1 plus 0 divided by 1 minus 0. So obviously what here, 2 into 0, that is 0. Minus log 1, 0 కదా. So 0 minus 0, that is 0. కాబట్టి very clear, f of 0 is equal to 0. So that's why I'm writing here, f of 0 is equal to 0. రైట్. సో దట్ ఈస్ యాక్చువల్ మీనింగ్ అనమాట. కాబట్టి సో నెక్స్ట్ ఈ టర్మ్, ఈ నెగిటివ్ టర్మ్ అంతా కూడా నేను ఈ పక్క షిఫ్ట్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, సో రైట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ 2x అలాగే ఉంటుంది. సో ఈ నెగిటివ్ అంతా రైట్ సైడ్ కు షిఫ్ట్ అయినప్పుడు పాజిటివ్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే లాగ్ ఆఫ్ 1 plus x డివైడ్ బై 1 minus x. ఇది ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ నేను ఎలా తీసుకున్నాను, ఈక్వేషన్ నెంబర్ 1 గా సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఫస్ట్ 2 టర్మ్స్ యూజ్ చేసుకునేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్న తర్వాత ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది డిక్రీజింగ్ అనేసి మనం క్లియర్ గా నోట్ చేసుకుంటాం. దాని తర్వాత వచ్చిన రిజల్ట్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ సో టేక్అవుట్, నెక్స్ట్ ఒకసారి నేను బ్యాక్ వెళ్తున్నాను చూడండి. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ జీ ఆఫ్ ఎక్స్ నోట్ చేస్తున్నాను. అంటే సెకండ్ టర్మ్ ను థర్డ్ టర్మ్ ను యూజ్ చేస్తున్నాను ఇక్కడ, రైట్. సో దట్ ఈస్ వాట్ హియర్. సో జీ ఆఫ్ ఎక్స్ గా నోట్ చేస్తున్నాను. జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ సెకండ్ టర్మ్ మైనస్ థర్డ్ టర్మ్. ఆ థర్డ్ టర్మ్ లో ఉండేటువంటిది నేను సెకండ్ టర్మ్ లో యాడ్ చేస్తున్నాను, అంటే సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సో లాగ్ ఆఫ్ 1 plus x డివైడ్ బై 1 minus x minus 2x ఆఫ్ 1 plus x square డివైడెడ్ బై 2 into 1 minus x square. కొంచెం నేను ఫాస్ట్ గా నేను ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే నేను రాసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది, అందుకనేసి, రైట్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 plus x డివైడ్ బై లాగ్ 1 minus x అన్నప్పుడు లాగ్ m డివైడెడ్ బై n ఫార్మేట్ ఉంది కాబట్టి, సో లాగ్ ఆఫ్ 1 plus x మైనస్ లాగ్ ఆఫ్ 1 minus x. ఇది ఎలా వస్తుంది, మనకు ఆల్రెడీ ఫార్ములా నోట్ చేసుకున్నాం కదా. సో లాగ్ m బై n ఈజ్ ఈక్వల్ టు లాగ్ m మైనస్ లాగ్ n అనేటువంటి ఫార్ములా ప్రకారం నోట్ చేసుకున్నాను. సో మైనస్ 2x అలాగే రాస్తున్నాను. 2x ఐఎమ్ రైటింగ్ యాజ్ ఇట్ ఈస్. ఈ మైనస్ అనేది లోపల తీసుకెళ్తున్నాను. సో ఆబ్వియస్లీ మైనస్ ఈ 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x cubed divided by 2 into 1. సో ఆబ్వియస్లీ 2 గెట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో వెరీ సింపుల్ గా క్లియర్ గా నోట్ చేసుకోండి. సో లాగ్ ఆఫ్ 1 plus x మైనస్ లాగ్ ఆఫ్ 1 minus x మైనస్ 2x మైనస్ 2 గెట్ క్యాన్సిల్ కాబట్టి x cubed divided by 1 minus x square మాత్రమే ఫైనల్ గా రిమైనింగ్ టర్మ్ అనమాట. సో దెన్ జీ ఆఫ్ ఎక్స్ ను మనం క్లియర్ గా నోట్ చేసిన తర్వాత, సో ఆబ్వియస్లీ మనం సో జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసుకోండి. మనం స్టార్టింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం, జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసుకోండి. అంటే డెరివేటివ్ అప్లై చేయండి. సో డెరివేటివ్ ఆఫ్ లాగ్ 1 by 1 plus x, very good. So derivative of log 1 by 1 minus x, again derivative of 1 minus x ఇక్కడ మైనస్ ఉంది కదా, derivative of minus x is equal to మైనస్ అన్నమాట, కాబట్టి -1 మైనస్ derivative of minus 2x only 2 because of d by x of x is equal to 1 అయిపోతుంది. మైనస్ ఇది u by v ఫార్ములా ప్రకారం ఉంది కదండి, u by v ఫార్ములా అంటే ఇక్కడ ఫార్ములా నోట్ చేసుకోండి. సపోజ్ d by dx of u by v is equal to v into u dash minus u into v dash upon v square. ఇది అనమాట ఫార్ములా. సో దీనికి సంబంధించింది ఈ ఫార్ములా ఎక్కడ అప్లై చేస్తున్నాము అంటే ఈ టర్మ్ కు అప్లై చేస్తున్నాం. ఇది u by v ఫార్ములా ప్రకారం, ఇది u అనుకోండి, దీని v అనుకోండి, అంటే కోఎఫిషియంట్ ఫార్ములా అంటాం. సో డెరివేటివ్ ఓకే, d by dx of u by v. సో కాబట్టి సో దిస్ ఇస్ u, దిస్ ఇస్ v. సో 1 minus x square డెరివేటివ్ ఆఫ్ x cube దట్ ఈస్ 3x square మైనస్ x cube ను అలాగే నోట్ చేసుకోండి. సో డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్, డెరివేటివ్ ఆఫ్ 1 దట్ ఈస్ 0, derivative of minus x square that is equal to minus 2x upon 1 minus x square whole power 2. ఎందుకంటే v square ఉంది కాబట్టి v square, రైట్. సో ఇక్కడ 1 by 1 plus x square రైట్ యాజ్ ఇట్ ఈస్. ఎస్ ఇక్కడ చూడండి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, ఆబ్వియస్లీ ప్లస్, రైట్. 1 by 1 minus x ఇక్కడ -2 కూడా రైట్ యాజ్ ఇట్ ఈస్, మైనస్ ఆల్సో రైట్ యాజ్ ఇట్ ఈస్. ఈ లోపల బ్రాకెట్ లోపల ఉండేటువంటి టర్మ్స్ మొత్తాన్ని ఒకసారిగా నీట్ గా జాగ్రత్తగా సింప్లిఫికేషన్ చేసుకోండి, ఎక్కడే కానీ మిస్టేక్ చేయవద్దండి, రైట్. కాబట్టి సో ఇక్కడ ఈ 3x square into 1 that is 3x square minus 3x power 4, right. 3x square minus 3x power 4, yes, minus of minus ఏమవుతుందండి ప్లస్ అయిపోతుంది. సో x cubed into 2x power 4 all divided by 1 minus x square power 2 గా నోట్ చేసుకోండి, రైట్. సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు 1 by 1 plus x plus 1 by 1 minus x minus 2 మైనస్ ఈ ఇక్కడ లోపల ఉండేటువంటి టర్మ్ ఒకసారి చూడండి. సో 3x square సపరేట్గా ఉంది కాబట్టి దాన్ని అలాగే నీట్గా నోట్ చేయండి. ఇక్కడ x power 4, ఇక్కడ x power 4 ఉంది.
కాబట్టి ఇక్కడ -3 ఇక్కడ +2 అంటే -x⁴ రైట్ అపాన్ 1 - x² హోల్ పవర్ 2. మీరు కొంచెం ఏదైనా అర్థం కాలేదనుకోండి, ఫ్రంట్ బ్యాక్ ఇలా ఫార్వర్డ్ రివైండ్ చేసుకుంటూ చూడండి, నో ప్రాబ్లం రైట్. సో ఇదండి నెక్స్ట్. సో దిస్ ఈజ్ g dash of x is equal to 2x² divided by 1 - x². అంటే ఇది ఎలా వచ్చింది మనకు, ఈ ఫస్ట్ 2 టర్మ్ నేను సింప్లిఫికేషన్ చేస్తున్నాను. సో ఎల్షియం 1 + x 1 - x తీసుకునేసి ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని మనం సాల్వ్ చేసి 1 + x × 1 - x 1 - x² అనమాట. ఫైనల్ గా మనకు ఆ టర్మ్ అనేది సో ఇలా కన్వర్ట్ అవుతుంది, 2x² డివైడెడ్ బై 1 - x² మైనస్ 3x² - x⁴ డివైడ్ బై 1 - x² హోల్ పవర్ 2 రైట్. సో ఆన్ సింప్లిఫికేషన్ ఇక్కడ చూడండి 1 - x² టర్మ్, ఇక్కడ 1 - x² హోల్ పవర్ 2 ఉంది. కాబట్టి ఏది హైయెస్ట్, ఇది హైయెస్ట్ కాబట్టి దీన్ని ఎల్షియం గా తీసుకున్నాం. 1 - x² హోల్ పవర్ ఏదైతే హైయెస్ట్ ఉంటుందో దాన్ని మనం ఎల్షియం గా తీసుకోండి రైట్. ఇక్కడ ఒక ఈ టర్మ్ మిస్ అయింది కాబట్టి సో ఇంకొక అంటే 2x² తో పాటు ఈ టర్మ్ ను మనం మల్టిపుల్ చేసుకోండి. అంటే ఇక్కడ ఆల్రెడీ 1 - x² ఉంది, ఇంకొక టర్మ్ అనేది మిస్ అయింది కాబట్టి దీన్ని అలా చేసుకో 1 - x² మైనస్ 3x² - x⁴ రైట్ ఇలా చేసుకోండి. సో నెక్స్ట్ టర్మ్ బై టర్మ్ మల్టిప్లికేషన్, దీన్ని ప్రొడక్ట్ చేయండి, దీన్ని కూడా ప్రొడక్ట్ చేసుకోండి. సో 2x² - 2x⁴ మైనస్ 3x² ప్లస్ x⁴ గా రాసుకోండి రైట్. వెరీ క్లియర్. ఇక్కడ x² టర్మ్స్ అని చూడండి ఒకసారి ఇది. సో x⁴ టర్మ్స్ అని x⁴ టర్మ్స్ ఇలా. సో హోల్ డివైడెడ్ బై 1 - x² హోల్ పవర్ 2. సో దిస్ ఈస్ ఈక్వలెంట్ టు సో -x² - x⁴ divided by 1 - x² whole power 2. So take out -s common, x² plus x⁴ divided by 1 - x² whole power 2 less than 0. So that means what ఇది ఎందుకు less than 0 అంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు సో 0కు 1కు మిడిల్లో ఏదో ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 0.5 అనుకోండి. ఈ 0.5 అంటే మీనింగ్ ఏంటి, 1/2నే కదా, x is equal to 1/2. ఈ 1/2 ఇక్కడ నోట్ చేసుకోండి. ఆబ్వియస్లీ suppose if you take x is equal to 1/2 here, right, obviously that total value will become less than 0. అంటే నెగిటివ్ రావడానికి ఛాన్స్ వస్తుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ ఉంది కదా, నెగిటివ్ ఎందుకంటే ఇది పవర్ లో 2 ఉంది, ఈవెన్ పవర్ ఉంది, ఇక్కడ ఈవెన్ పవర్ ఉంది, ఇక్కడ ఈవెన్ పవర్ ఉంది. సో అన్ని ఈవెన్ పవర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ ఉంది కదా, ఇక్కడ నెగిటివ్ అంటే నెగిటివ్ వాల్యూ రావడానికి ఛాన్స్ వస్తుంది అన్నమాట. కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ సో లెస్ దాన్ 0. ఏంటి లెస్ దాన్ 0 అంటే g dash of x అనేది లెస్ దాన్ 0 అయిపోయింది అని అర్థం. So that I'm going to show here. So g of x is decreasing. ఎందుకు decreasing? Since ఎందుకు decreasing అయింది, g dash of x less than 0 అయింది కాబట్టి. ఎప్పుడైతే g dash of x less than 0 అయిందో సో దాన్ని ఏమంటాము, g of x is decreasing అయిపోయింది. సో decreasing అంటే ఏంటి, ఇక్కడ x greater than 0 అంటే ఎందుకు x greater than 0 అంటే మనం తీసుకున్నటువంటి x వాల్యూ ఎలా ఉంది, 1/2 తీసుకున్నారు రఫ్లీ. అంటే ఎస్ అంటే గ్రేటర్ దాన్ 0నే కదండి, 0 కన్నా ఎక్కువనే కదా మనం తీసుకునేది, అందుకనేసి అనమాట. కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ 0. సో ఈ ఎక్స్ గ్రేటర్ దాన్ 0కు నేను ఫంక్షన్ అప్లై చేస్తున్నాను, జీ ఫంక్షన్, దీన్ని కూడా జీ ఫంక్షన్ అప్లై చేస్తున్నాను. ఆబ్వియస్లీ జీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టోటల్ ఏదైతే మనం స్టార్టింగ్ అనుకున్నాము జీ ఆఫ్ ఎక్స్, ఈ టోటల్ ఫంక్షన్ జీ ఆఫ్ 0 ఆబ్వియస్లీ 0 అయిపోతుంది. ఎందుకంటే జీ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ లో ఏదైతే మనం ఎక్స్ ప్లేస్ లో 0 రాస్తామో అది ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. g of 0 is equal to 0 రైట్, ఆబ్వియస్లీ 0 కాబట్టి సో ఈ 0గా ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నాను. సో దిస్ విల్ ప్రొవైడ్ log of 1 + x divided by 1 - x. ఈ నెగటివ్ ఉండేటువంటి టర్మ్ అంతా కూడా నేను ఈ పక్క షిఫ్ట్ చేస్తున్నాను, అంటే రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. అవుతే ఏమవుతుంది మనకు, లెస్ దెన్ 2x of 1 + x² divided by 2 × 1 - x². సో ఈ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని కూడా నేను ఈక్వేషన్ నెంబర్ 2గా ట్రీట్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్ నోట్ చేశాను, ఒకసారి రీకాల్ చేస్తూ చూడండి. ఎస్, సో దిస్ ఇస్ ద ఫస్ట్ అన్నమాట, ఈ ఫస్ట్ ఈక్వేషన్. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు సో ఇది సెకండ్ ఈక్వేషన్. ఫ్రమ్ 1 and 2 ఆబ్వియస్లీ ఎస్, ఆబ్వియస్లీ 2x less than this term less than this term. సో హెన్స్ ప్రూవ్డ్ అనమాట. సో ఇది మీరు ఇలా కొంచెం మీరు టెక్నిక్స్ అనేది నేర్చుకోవాలి ఫస్ట్. సో దీనికి సంబంధించినటువంటి కీ వర్డ్ ఏంటి, ఇప్పుడు మీరు కీ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, వెరీ సింపుల్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ సింపుల్. ఫస్ట్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కన్స్ట్రక్ట్ చేసుకోండి. సో దీని తర్వాత ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నోట్ చేసుకోండి.
సో దీని తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిక్రీజింగ్ అనేది ఫైనల్ చేసుకోండి. సో ఆఫ్టర్ దాట్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 తీసుకోండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ 0గా తీసుకోండి. సో దీని నుంచి మనకు ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఇది స్టెప్ 1 అన్నమాట. ఇదంతా కూడా స్టెప్ 1. స్టెప్ నెంబర్ 2 ఏంటి ఇక్కడ? సో జీ ఆఫ్ ఎక్స్ ను బిల్డప్ చేసుకోండి. జీ ఆఫ్ ఎక్స్ నుంచి జీ డాష్ ఫైండ్ అవుట్ చేసుకోండి. సో జీ డాష్ నుంచి మనకి ఏం ఫైండ్ అవుట్ వస్తుంది? సో జీ ఆఫ్ ఎక్స్ ఈస్ డిక్రీజింగ్ అని ఫైనలైజ్ చేసుకోండి. ఆఫ్టర్ దాట్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0, దాని తర్వాత జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇక్కడ చూడమ్మా లెస్ దాన్, ఇది జీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ జీ ఆఫ్ 0గా నోట్ చేసుకోండి. సో దీని నుంచి మనకి ఈక్వేషన్ నెంబర్ 2. ఇది స్టెప్ 2. ఇదంతా కూడా స్టెప్ 2 అన్నమాట. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి రిజల్ట్ ఫైండ్ అవుట్ చేసుకోండి. అంటే నేను చెప్తున్నా అంటే ఆఫ్టర్ మీరు ఏదైనా క్వశ్చన్ ప్రిపేర్ అయ్యారనుకోండి, దాంట్లో ఉండేటువంటి ఫైనల్ గా ఒక సమ్మరీ రెడీ చేసుకోండి. ఒక లెంతీ క్వశ్చన్ అనుకోండి, ఆ లెంతీ క్వశ్చన్ ను మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక పీస్ కట్ చేసుకోండి. ఫస్ట్ పార్ట్ ఏంటి, సెకండ్ పార్ట్ ఏంటి, ఫైనల్ రిజల్ట్ ఏంటి. సో అదనమాట. మీకు స్మాల్ క్వశ్చన్ అన్నప్పుడు మీకు అంత అవసరం లేదు. కొంచెం ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కొంచెం కాంప్లికేటెడ్ గా అనిపించింది అనుకోండి, ఇలా మీరు ఈజీగా కీ పాయింట్స్ లెవెల్లో ఈజీగా కొన్ని స్టెప్స్ అనేది మీరు ఓన్ గా బిల్డప్ చేసుకోండి. నాట్ ఓన్లీ ఇన్ మ్యాథమెటిక్స్, ఓకే. అది మీరు ఇలాంటి టెక్నిక్స్ అనేది వేరే సబ్జెక్ట్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, రైట్. కీప్ స్టడీ, విష్ ఆల్ ది బెస్ట్. రైట్.